హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే రసం చేస్తున్నానండి. రసం పెడుతున్నాను, నెల్లూరు వారి రసం. ఇది తెలుతుంటేనే చేపల పులుసు వాసన అయితే వస్తుంది, అలా ఉంటుంది అనమాట స్మెల్. ఇదిగోండి, దానికోసం ముందు చింతపండు, ఇదిగోండి టమోటో రెండు కాసేపు బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఇలాగా మెత్తగా, చూసారు కదా, మెత్తగా వచ్చేలాగా జ్యూస్లా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇదిగోండి రసం మసాలా వేసుకున్నాను. దీంట్లో అయితే ఇదిగోండి మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయి, కందిపప్పు వేసుకొని గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత ఈ పౌడర్ని అయితే దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ రసంలో ఇది మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. చూడండి, చూసారు కదా, ఎక్కడ చెత్త లేకుండా నీట్గా రావాలంటే ముందు ఇలా బాయిల్ చేసుకొని ఇలా చింతపండు పిప్పిని బయటికి తీసేసుకుంటే ఇలా మనకైతే జ్యూస్గా మెత్తగా బాగా వస్తుంది. ఇగోండి టమోటా గుజ్జు కూడా మనకి మెత్తగా అయింది. చూసారు కదా ఎంత మెత్తగా అయిందో. సో బయట చెత్త లేకుండా మనం పక్కన పెడతారు కదా చాలా మంది, అలాంటిది లేకుండా మొత్తం శుభ్రంగా తినడానికి బాగుంటుంది అనమాట. నవలడానికి కానీ దేనికైనా కూడా రసం చాలా మంచిది కదండి. ఇది అందులోనూ మిరియాలు వేసి చేసుకుంటే మనకి కఫం ఏమున్నా కూడా, గొంతు గరగర ఉన్నా కూడా అన్ని బాగా తగ్గుతాయి. సో ఇదైతే రెగ్యులర్గా నేను వీక్లీ థ్రైస్ అయితే చేస్తుంటాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను మీకు చూపించాను కదండి పౌడరు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కందిపప్పు, వెల్లుల్లి ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను నేను. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే అలా మిక్స్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, చూసారు కదా, ఇలా గ్రైండ్ చేశాను నేను. గ్రైండ్ చేసిన తర్వాత నేను కళాయిలో వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ పిప్పంతా కింద కుండిపోద్ది. ఉట్టి రసం మాత్రమే దాంట్లో వేసుకుంటాను, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పిప్ప అనేది కూడా మనకి తగలకుండా ఉంటుంది అనమాట. పిల్లలు బాగా ఇష్టంగా వేడి వేడి అన్నంలో అయితే బాగా తింటారు. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడ సాల్ట్, చూడండి నేనైతే సాల్ట్ తక్కువ వేస్తాను. మీరు ఎంత రసం అయితే తీసుకున్నారో దానికి తగ్గట్టుగా క్వాంటిటీ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు కొంచెం మనం ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి సరిపోయింది కదా. ఇప్పుడు దీనికి నేను పోపు వేసుకుంటున్నాను అనమాట. పోపు చూపిస్తాను. ఇదిగోండి, పోపుకి ఇలాంటి చిన్న వాటిల్లో పోపులు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఫైర్ అయ్యే, మంట ఎక్కువైతే ఫైర్ అవుతుంది కాబట్టి సిమ్లో పెట్టి వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, జీలకర్ర దాంట్లో వేసాం కదా అని దీంట్లో వేసుకోకూడదని ఏమీ లేదు, టేస్ట్ బాగుంటుంది, వేసుకోండి. ఇదిగోండి ఆవాలు, ఓకేనా. ఇదిగోండి ఎండుమిర్చి వేసాను, ఇలా తెల్లుతున్నాయి చూసారు కదా. ఇలా చిట్పట్ చిట్పట్ అన్నప్పుడు చూసారు కదా, ఇలా చిట్పట్ట అన్నప్పుడు ఇదిగోండి దీన్ని తీసేసి దీన్ని పెట్టుకున్నాను. దీంట్లో
చూసారు కదా, పోపు అయితే ఇలా వేసేసుకున్నాను నేను. కొంచెం ఉండిపోయింది కాబట్టి దాంట్లో కూడా కొంచెం రసం వేసి తిప్పేసి ఇలాగైతే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు వేస్తాను ఫ్రెండ్స్. నేను పసుపు వేస్తాను. కొంచెం ఇంగువ కూడా వేస్తాను. ఇంకా చూసారు కదా, కరివేపాకు కూడా వేసేసాను అండి. ఇలాగా వేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఇంక వదిలేస్తే ఒక 5 మినిట్స్లో బాగా బబుల్స్ వచ్చి బాగా తెల్లుతుంది. ఒక 5 నిమిషాలు తెల్లించేసిన తర్వాత మనం దించేసుకుంటే మనం రెడీగా రసాన్ని అయితే మన ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఇదైతే మనం చికెన్లో నంచుకోవడానికి అయితే బాగుంటుంది. నేను ఇవాళ చేసే కర్రీస్ కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఇవాళ పాలకూర పప్పు చేశాను, రసం పెట్టాను, చికెన్ ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్స్ అన్నీ మీకు ఎవరికైనా నచ్చితే నేను మీకు వీడియో చేసి పెడతాను కదా, అప్పుడు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, రసం చూసారా ఎలా తెల్లుతున్నాయో? ఇలా తెల్లనివ్వాలి బాగా. చూసారా? ఇలా తెల్లనిచ్చిన తర్వాత అంతే. చూసారా? బాగా తెల్లనిచ్చి 2 మినిట్స్ అవి తెల్లేటప్పుడే వచ్చేస్తుంది వాసన. అబ్బా, ఆ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు టైం అవుద్దా తినడానికి అన్నట్టు ఉంటుందండి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.